మరోవైపు వేములవాడ రూరల్ డైరెక్టర్ గా జక్కల తిరుపతి గెలుపొందగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రీకౌంటింగ్ నిర్వహించారు. కనీసం ఏజెంట్లు లేకుండా కౌంటింగ్ చేశారు. చందుర్తి డైరెక్టర్ గా 17 ఓట్ల మెజారిటీతో అల్లాడి రమేష్ విజయం సాధించిన తర్వాత అధికారులు ప్రకటించకుండా అప్రజాస్వామికంగా వందలాది మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న కౌంటింగ్ ఏజెంట్లని బీజేపీ నాయకులను బలవంతంగా బయటకు పంపించి చీకటి రూంలో ఎన్నికల ప్రక్రియను నడిపించడానికి ప్రశ్నించినందుకు బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ ను, వేములవాడ ఎంపీపీ బండ్ల మల్లేశంను బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఇలా గెలిచినటువంటి అభ్యర్థులను మరి ప్రకటించకుండా అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను ప్రకటన చేసుకోవడం కొరకు ఇవాళ మరి జిల్లా మంత్రి అలాగే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ చెన్నమనేని జిల్లా పోలీసులు కుమ్ముక్కై మమ్మలను అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో అడుగుతూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఇలా వేములవాడ రూరల్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిస్తే దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టినారు. అలాగే చందుర్తి సెస్ డైరెక్టర్ గా అల్లాడి రమేష్ గెలిస్తే దాన్ని ఇప్పటికీ గెలిచి దాదాపు గంట సమయం అయిపోయినప్పటికీ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం.